మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. అంశం ఏమిటో చూద్దాం. సిలువ విలువ, అది మన అంశం. ఈరోజు మనము మొదటి భాగాన్ని మాట్లాడుకోబోతున్నాం. సిలువ విలువ. ఈరోజు మనము మాట్లాడుకునబో భాగము మొదటి భాగం. క్రైస్తవులకు ఉన్నటువంటి మరొక పేరు విశ్వాసులు. మన విశ్వాసము బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే ఇదెంతో లోతైనది, ఇదెంతో గంభీరమైనది. ఈరోజు ఈ విశ్వాసపు లోతుల్లోనికి మనం కొంచెం ప్రయాణం చేయడానికి మొదటి అడుగులు మనం వేద్దాం. అందరూ బైబిల్ తెరిచి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని పౌలు గారు సంఘానికి పత్రిక వ్రాస్తూ సిలువను గూర్చిన వార్తను ఆయన ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నారు. ఇదే పత్రికలో ఒకసారి 6వ అధ్యాయానికి వెళ్దాం. 6వ అధ్యాయం అందులోని 20వ వచనమును చూద్దాం. 20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఎవరు? మనము. అంటే క్రైస్తవులమైన మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, మన మనసునందు ఒక వాస్తవాన్ని ఎప్పుడూ కలిగి ఉండాలి. నేను విలువ పెట్టి కొనబడిన వాడను. ఇంతకు ఆ విలువ దేనిది అని చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, నెక్స్ట్ మాట, అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. మీరు విలువ పెట్టి కొనబడినవారు. ఆ విలువ దేనిది? మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకొనుచున్నామో, పౌలు భక్తుడు ఎవరి గురించి అయితే మాట్లాడుచున్నాడో కొరింథీ పత్రికలో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణము, రక్తము, దాన్ని విమోచన క్రయ ధనము అని బైబిల్ అంటోంది. ధనము, క్రయ ధనము. ఇంతకీ క్రయ ధనం ఏమిటి అని అడిగితే ఆయన రక్తము లేదా ఆయన ప్రాణం. ఇప్పుడు ప్రశ్న, ఆయన రక్తానికి విలువ ఉంది అంటున్నాడు 1 కొరింథీ 6:20లో. ఆయన ప్రాణానికి విలువ ఉంది అంటున్నాడు 1 కొరింథీ 6:20లో. నేను అడుగుతున్న ప్రశ్న, ఇంతకు ఆ విలువ
ఎంత? ఆయన రక్తానికి ఉన్న విలువ ఎంత? ఆయన ప్రాణానికి ఉన్న విలువ ఎంత? ఆయన బలికి ఉన్న విలువ ఎంత? భూమి మీద ప్రతి వస్తువుకు ఒక విలువ ఉంటుంది. ఇది 10 రూపాయల వస్తువు, 100 రూపాయల వస్తువు, 1000 రూపాయల వస్తువు అని. తక్కువ ధరలో ఉండే వస్తువులు ఉన్నాయి, తక్కువ విలువ కలిగిన వస్తువులు ఉన్నాయి, ఎక్కువ విలువ కలిగిన వస్తువులు కూడా ఉన్నాయి. కానీ తక్కువ విలువ కలిగిన వస్తువులకైనా ఎక్కువ విలువ కలిగిన వస్తువులకైనా ఎంత అనే ప్రశ్నకు ఇంత అనే సమాధానం ఉంది. ఈ వస్తువు ఎంత? ఈ వాహనం ఎంత? ఈ వస్త్రము ఎంత? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంది, ఇంత 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 అని. హాస్పిటల్ బిల్ ఎంత? ఇంత. మరి మనకు దక్కిన రక్షణ, ఈ రక్షణకు కారణమైన సిలువపై జరిగిన బలి, దాని విలువ ఎంత? ఎనీబడి? 1000, 1,00,000, 1,00,00,000? ఒక మంచి క్రీడాకారుడు మన దేశాన్ని మంచి బ్యాటింగ్ ఆడి గెలిపించాడు, మనకు కప్ వచ్చింది. వరల్డ్ కప్ అనుకోండి కాసేపు. ఏ బ్యాట్తో అయితే ఆడి మన దేశానికి ప్రపంచ కప్పును తీసుకొని వచ్చాడో, అప్పుడప్పుడు ఆ మ్యాచ్లో ఆ క్రీడాకారుడు వాడిన బ్యాట్ని వేలంలో పెడుతుంటారు. ఇది ఫలానా బ్యాట్ అని. ఆ ఒక్క చెక్క బ్యాట్ లక్షల్లో అది ధర పలుకుతుంటుంది. ఒక 10,000, 20,000 ఉండొచ్చు ఆ బ్యాట్. వాస్తవానికి లక్షల్లో పెట్టి కొంటారు. కారణం, ఈ బ్యాట్తోనే మనకు ప్రపంచ కప్ వచ్చింది, మన దేశానికి విజయం వచ్చింది. ఆ బ్యాట్కి విలువ పెరిగిపోయింది. కొన్ని సందర్భాలలో మన పుట్టినరోజులకి అనేక మంది బహుమానాలు ఇస్తారు. కానీ మనం ఊహించని వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి అనుకోండి, ఒక ముఖ్యమంత్రి మనకు స్పెషల్గా ఒక గిఫ్ట్ పంపించాడు అనుకోండి మన పుట్టినరోజుకి. అందరు ఇచ్చినవి లోపల ఉంటాయి, ఆయన ఇచ్చింది గోడ మీద ఉంటుంది. అన్ని బహుమానాలే, కానీ ఈయనిచ్చిన బహుమానం గోడ ఎందుకు ఎక్కింది? ఇచ్చినోడు గొప్పోడు. అంటే కొన్ని సందర్భాలలో ఒక వస్తువు విలువ ఆ వస్తువు యొక్క ఓనర్ గారిని బట్టి వస్తువుకు విలువ పెరుగుతూ ఉంటుంది. మరి కొన్ని సందర్భాలలో ఫలానాయన సంతకం చేసిన టీషర్ట్ ఇది అని అమ్ముతుంటారు, ఒరిజినల్ సంతకం. అచ్చా, ఆయన సంతకం ఉంది కనుక ఈ వస్తువుకు విలువ పెరిగిపోతుంది. కొన్ని సందర్భాలలో మనం వాడే వస్తువుల విలువ ఇచ్చిన వ్యక్తులను బట్టి పెరిగిపోతుంది, గమనించండి. మరి ఈ ప్రాణం ఖరీదెంత అని అడుగుతున్నా, ఈ రక్తం ఖరీదెంత అని అడుగుతున్నా, దీని విలువ ఎంత అని అడుగుతున్నాను. ఏం చెప్దాం? ఎంతని చెప్దాం? విశ్వాసులం, ఆ రక్తంలో కడుగబడిన వాళ్ళమే, ఆ రక్తము వలన మాత్రమే రక్షణ పొందినటువంటి వారం మనం. సరే, మీరేం చెప్పట్లేదు, నేనే చెప్తాను. దీని విలువ వెలకట్టలేనంత విలువ, ఇంత అని చెప్పలేనంత విలువ, పరిమితులు లేని విలువ, అనంతమైన విలువ. ఎంతమందికి ఓకే అనిపిస్తోంది నేను చెప్పింది? రైట్.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎందుకు ఎందుకు వెలకట్టలేనంత విలువ ఈ బలికి ఎందుకు, ఈ రక్తానికి ఎందుకు, ఈ ప్రాణానికి ఎందుకు అని అడిగితే, ఇప్పుడే నేను ఒక ఉదాహరణ చెప్పాను. కొన్ని సందర్భాలలో వస్తువు కాదు, వస్తువు ఎవరిదో ఆ వ్యక్తిని బట్టి వస్తువు విలువ పెరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకొనుచున్న ఈ బలిలో బలి అయిందెవరు, రక్తం కార్చింది ఎవరు, ప్రాణం పెట్టింది ఎవరు అని ప్రశ్నిస్తే బైబిల్ అంటోంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము అనగా ఆ దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. వచనం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము మరియు 14వ వచనం తెలుసు గనక తీయించట్ల. శరీరధారి అయి మానవుల మధ్యకొచ్చి మానవుల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఆయన ఇంతకు ఎవరు అని అడిగితే బైబిల్ అంటుంది, ఆయన దేవుడు. చెప్పండి, దేవుని విలువ ఎంత? ఎంత అని మీరు అడిగితే అనంత అని నేను అంటాను. కారణం దేవుడంటేనే అనంతుడు, దేవుడంటేనే పరిమితులు లేనివాడు, దేవుడంటేనే అవధులు లేనివాడు, దేవుడంటేనే పరిధి లేనివాడు, బౌండరీస్ లేనివాడు, హద్దులు లేనివాడు, అనంతుడు. అనంతుడైన దేవుడు వచ్చి మానవునిగా ప్రాణం పెడితే దాని విలువ అనంతమైనదే అవుతుంది. కారణం ప్రాణం పెట్టిన ఆయన అనంతుడు గనుక. విశ్వాసులుగా మనలో ఉండాల్సిన విశ్వాసం, నేను విలువ పెట్టి కొనబడిన వ్యక్తిని, పురుషుడైన స్త్రీ అయినా, కానీ ఆ విలువకు వెల లేదు, ఆ విలువకు కొలత లేదు, ఆ విలువ ఇంత అని చెప్పలేనంత అన్న విశ్వాసం మనకుంటేనే అది నిజమైన విశ్వాసం. మరి నా కొరకు కార్చబడిన రక్తం అది అమూల్యమైనది. బైబిల్ అలానే చెప్పిందా? ఆ రక్తాన్ని ఏ రక్తం అని వర్ణించింది? అమూల్యమైన రక్తం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా, మీరెరుగుదురు కదా, మీరెరుగుదురు కదా అని అడుగుతున్నాడు అపోస్తలుడైన పేతురు గారు. ఎవరిని? ఈ రాత్రి మనలను. మీరెరుగుదురు కదా. అపోస్తలుడు అడుగుతున్న ప్రశ్న ఇది. ఏ రక్తము చేతైతే మీరు విమోచింపబడ్డారో ఆ రక్తము అమూల్యమైనది, అమూల్యమైనదే అని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైనది అని ఎరగాల, అమూల్యము కానిది అని ఎరగాల. అపోస్తలుడి బోధ ఏమిటి? అపోస్తలుడి బోధ ఏమిటి? ఇంగ్లీష్లో కూడా చూద్దాం. పేతురు గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తున్నాం. చూస్తున్నారా? ఇట్ ఈస్ ద ప్రెషస్ బ్లడ్. ఎంత మూల్యమైనది, కొలవలేనిది, అనంతమైనది.
అని మీరు ఎరుగుదురు కదా అని అడుగుతున్నాడు అపోస్తలుడు. ఆన్సర్ ఉందా మన దగ్గర? చెబుదామా? ఎరుగుదురు కదా అని అడుగుతున్నాడు అపోస్తలుడు. ఎరుగుదుము అని చెబుదామా? మాకు తెలీదు అని చెబుదామా? ఏ రక్తము చేతనైతే నేను విమోచింపబడ్డానో ఆ రక్తం యొక్క విలువ అమూల్యమైనది, 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 వెలకట్టలేనిది. ఇది మనం ఎరిగి ఉండాలి. చెప్పండి, అది అమూల్యమైనది ఎప్పుడు అవుతుంది? వెలకట్టలేనంత విలువ అది ఎప్పుడు అవుతుంది? ఆ విలువ అనంతమైనది ఎప్పుడు అవుతుంది? ఆ రక్తం కార్చిన ఆయన అనంతుడైతే తప్ప దీనికి అనంత విలువ రాదు. ఎస్ ఆర్ నో? ఎస్. ఏ విశ్వాస అయినా నా కొరకు కార్చబడిన రక్తము అనంత విలువైనది అనంటే ఆ వ్యక్తి పరోక్షంగా ఏం చెబుతున్నట్టో చెప్పనా? నా కొరకు జరిగిన బలియాగం అనంత విలువైనది, అనంత విలువ కలిగినది అని ఒప్పుకుంటే ఆ బలి జరిగించిన ఆ బలిలో బలైనటువంటి ఆయన అనంతుడు అని పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే. అనంతుడంటే ఎవరు అవుతారు? అనంతుడైన వాడు కౌన్ హే? దేవుడు, పరమేశ్వర్. దేవుడొక్కడే అనంతుడవుతాడు. ఆయన దేవుడు కాకపోతే అనంతుడు అవ్వలేడు. ఆయన అనంతుడు కాకపోతే ఈ బలికి అనంత విలువ రావడానికి స్కోపే లేదు. రైట్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో, ప్రపంచమంతా వద్దులేండి పెద్ద పదం అది, మన 2 తెలుగు రాష్ట్రాలలో కొంతమంది మేధావులు ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మేధావులు కనుక అంటున్నారు. వాళ్ళు ఏమంటారు? బైబిల్ పట్టుకొని యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు. వారిని నేనైనా మీరైనా ఈరోజు అడుగుతున్నా మీ ప్రశ్న, ఇంతకు నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావా? నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివేనా అని అడుగుతున్నాం ఈ బృందాన్ని. దేవుడు కాదు అంటున్న ఆ బృందాన్ని, చిన్న దేవుడు అంటున్న మరొక బృందాన్ని, ఈ బృందాలన్నిటిని అడుగుతున్నాం, మీరందరూ ఆయన రక్తంలో కడుగబడిన వాళ్ళేనా అని అడుగుతున్నాం. అవుననే చెబుతారు, ఆప్షన్ లేదు వాళ్ళకి. మేము కడగబడలేదంటే మీరు పక్కకు జరగండి, ఇక మీరు క్రైస్తవులే కాదు. లేదు కడగబడ్డాము అని అంటారా? రైట్. ఇంతకు మీరు ఏ రక్తంలో అయితే కడగబడ్డారో ఆ రక్తం యొక్క ఖరీదెంత? ఆ రక్త ఖరీదెంత? ఆ రక్తానికి ఉన్న విలువెంత? మేమంటున్నాం అనంతమైనది అని. నీ నోటితో చెప్పగలవా మాట? నీ నోటితో చెప్పగలవా మాట? దేవుడు కాదు అంటున్నవారు, దేవుడు కాదు అంటున్నటువంటి వారు, నా కొరకు శిలువపై చిందింపబడిన రక్తము విలువ అది అనంతమైనదని నువ్వు చెప్పగలవా అని అడుగుతున్నాను సూటిగా. అవును నేను అనగలుగుతున్నాను, ఆ రక్తానికి ఉన్న విలువ అనంతమైనది నువ్వు అంటావా? చాప్టర్ క్లోజ్. నో పంచాయితీ, నో ఆర్గ్యుమెంట్. నువ్వు దేవుడని ఒప్పుకున్నట్టే. ఆ రక్తానికి అనంత విలువ రావాలంటే దాన్ని కార్చినవాడు అనంతుడైతే తప్ప దానికి అనంత విలువ రాదు. ఎవరైనా క్రీస్తు దేవత్వానికి వ్యతిరేకంగా ఎదురు నిలబడితే వారు ఆత్మీయంగా లేదా చర్చలలో కానీ ఇలా సమాధైపోవాల్సిందే, నిలిచే పని ఉండదు. అందుకే ఈ మధ్య కాలంలో మనం ప్రతిపాదించిన ప్రతిపాదన ముసుగులో వద్దు, ముసుగులో వద్దిక, ఓపెన్. ప్రజల మధ్య, ప్రజల ఎదుట, క్రైస్తవ సమాజము ఎదుట, అది మంచి పట్టున్న వేదాంతవేత్తల సమక్షంలో, థియోలాజియన్ సమక్షంలో వారు న్యాయ నిర్ణేతలుగా ఉండగా
ఈ సిద్ధాంతాన్ని మాట్లాడడానికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం, సదా 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 మేము సిద్ధం. అలా గనక ఎవరైనా వస్తే అందులో మీ డొల్లతనం బయట పడక తప్పదు. ఇది ఫ్యూచర్. రెండు ఆప్షన్స్ ఎవరు వచ్చినా, నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావా, ఎస్సా నోనా? ఎస్. దాని విలువ ఎంత చెప్పు, దాని విలువ ఎంత, దాని ఖరీదెంత? ఇంత నువ్వు చెప్పావంటే నువ్వు బయటికి ముందు నేర్చుకునిరా. నువ్వు సరిగ్గా కడగబడలేదు. అసలు కడగబడిన వ్యక్తివే కాదు. క్రీస్తునందు సరైన విశ్వాసము కలిగి నువ్వు మునిగిన వాడివి కాదు. ఆయన రక్తంలో నువ్వు కడగబడిన వ్యక్తివే కాదు. అసలు ఆయన యందు సరైనటువంటి విశ్వాసము లేకుండా, నీ రక్షణ విలువ నీకు తెలియకుండా, ఏ రక్తంలో అయితే నువ్వు కడగబడ్డావో ఆ రక్తం యొక్క విలువ నీకు తెలియకుండా నువ్వు ఏం చెబుతావు సిలువను గూర్చి? నువ్వు చెప్పేది సిలువను గూర్చిన వార్తే కాదు. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు తండ్రంత సంపూర్ణుడు కాదు అంటే అసంపూర్ణుడు. యేసు ప్రభు తండ్రంత సంపూర్ణుడు కాదు అంటే అసంపూర్ణుడు. అదే కదా నీ మాట. తండ్రంత పరిపూర్ణుడు కాదంటే నీ లెక్కలు ఏంటి చెప్పండి? అసంపూర్ణుడు. అసంపూర్ణుడు, ఒక అసంపూర్ణుడు సిలువెక్కి నీకోసం రక్తం గార్చాడు. అది అసంపూర్ణమైనటువంటి రక్త తర్పణ అవుతుంది. అది కొలవగలిగినంత విలువ కలిగిన రక్తం అవుతుంది. నువ్వు చెప్పకనే చెబుతోంది అదే, నువ్వు చెప్పకనే బోధిస్తున్నది అదే. దీన్ని బట్టి మీకేం అర్థం కావాలి? ఆయనను దేవునిగా, సంపూర్ణుడిగా, అనంతునిగా ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళందరూ కూడా క్రీస్తుకు విరోధులు, సిలువకు శత్రువులు. క్రీస్తుకు విరోధులు, సిలువకు శత్రువులు అకార్డింగ్ టు ద బైబిల్. బహుపరాక్. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోవాలి. తెలుగులో సామెత, ఇంటి దొంగలను ఎవరో కూడా పట్టుకోలేరట. పరిస్థితి ఇదే. బయటోళ్ళు దాడులు చేస్తున్నారు, యేసుప్రభుపై బయటోళ్ళు దాడులు చేస్తున్నారు, బయటోళ్ళు చేసే దాడులు కంటికి కనబడుతున్నాయి. లోపలుండి దాడులు చేస్తున్న వాళ్ళు కనబడట్లేదు మనకు. దీనిని గ్రహించగలవారు ఎవరు? బయట నుంచి చెత్త వస్తుంది, బయట నుంచి చెత్త వేస్తుంది. అసలు లోపలే టన్నుల కొద్ది ఉంది. శుభ్రపరచడం రెండు ఉంటాయి. లోపల ఉన్న చెత్త బయటికి వేయాలి, బయట ఉన్న చెత్త లోపలికి రాకుండా చూసుకోవాలి. కొంతమంది మనకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వీళ్ళు అలా మాట్లాడుతున్నారు. బయట వాళ్ళ గురించి మాట్లాడటం చాలామంది ఉన్నారు మనలోనే. వాళ్ళు చేయనివ్వండి ఆ పని. మన క్రైస్తవ సమాజంలోనే బయట నుంచి వస్తున్నటువంటి ఈ మాటల దాడులు ఏవైతేనే వాటికి సమాధానం అద్భుతంగా చెబుతున్నారు మనోళ్ళే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? బయట చెత్త లోపల రాకుండా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? లోపల చెత్తను బయటికి వేస్తున్నాం. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేద్దాం. పాపం వాళ్ళని మీరు కూడా వచ్చి ఇప్పుడు వాళ్ళు బయట చెత్త లోపలికి రాకుండా ఎవరైతే మన సహోదరులు ప్రతిరోజు యుద్ధం చేస్తున్నారో వాళ్ళను మీరు అదాపేసి లోపలికి వచ్చి చెత్త ఊడవంటే మనం ఏం చేయాలి? ఇక వాళ్ళు చేయాలి, మనము చేయాలి. అందరూ కలిసికట్టుగా వెళ్ళాలి. విషయం ఏంటంటే ఆ బయట నుంచి చేసేవని కనిపించేవి ఈ లోపలుండి ప్రభువుపై దాడులు చేస్తున్నారే, ఇవి కంటికి సరిగా కనిపించుటలేదు. ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ వర్క్. నువ్వు దేవుడు కాదు అంటున్నావంటే ఆయన బలికి నువ్వు లెక్క కడుతున్నట్టే. ఆయన దేవుడు కాదు అంటున్నావంటే ఆయన రక్తపు ఖరీదు ఇంత నువ్వు చెబుతున్నట్టే. అంటే నీ రక్షణకు విలువ ఇంత అని నువ్వు చెప్పకనే లెక్కలేసేస్తున్నావు. బైబిల్ ఎప్పుడు రక్షణ యొక్క విలువ ఇంత అని చెప్పలా. ఇంత గొప్ప రక్షణ అనింది బైబిల్. అడుగుదాం, ఎంత గొప్ప రక్షణ? ఇది చెప్పలేనిది, ఇది కొలవలేనిది. ఈ బలి వెనుక ప్రేమ ఉందా లేదా?
చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అండలం చేద్దామన్నమాట. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. బలి, ప్రాణం పెట్టుట, రక్తం గార్చుట, అందులో ఏముంది? ప్రేమ, ప్రేమ, ప్రేమ. అడుగుదాం దేవుణ్ణి, ఎంత ప్రేమించావు ప్రభువా అని అడిగితే మరొక అపోస్తలుడు అంటున్నాడు, ఆయన పేరు యోహాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనన్నాడే గారి ఇంత అని చెప్పట్లా. ఎంతో అని ఆగిపోతున్నారే అపోస్తలులు, ఇంత అనట్లా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన ఎడల చూపిస్తున్న ప్రేమ విలువ ఎంత చెప్పగలరా? ఇంత ప్రేమ అని చెప్పగలరా? ఆయన ప్రేమ అనంతమైనదైనప్పుడు, ఆయన ప్రేమ అనంతమైనదైనప్పుడు ఆటోమేటిక్గా బలి కూడా ఏమవుతుంది? అనంత విలువ కలిగినది అవుతుంది. ఒకవేళ ఆయన రక్తపు ఖరీదు పరిమితమైనదైతే ఆయన ప్రేమ ఖరీదు కూడా పరిమితమైనదే అవుతుంది. మీరందరూ క్రైస్తవులే కదా, నేను చెబుతుంది మీకు న్యాయంగా అనిపిస్తుందా లేదా ఆలోచించండి. యేసు ప్రభును దేవుడని ఒప్పుకోకపోతే వచ్చే సమస్యలు ఎలా ఉన్నాయి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత తీవ్రంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఆయన దేవుడని నువ్వు అనకపోతే, ఒప్పుకోకపోతే అసలు నువ్వు పొందింది రక్షణే కాదు, అసలు నీకు రక్షణే లేదు. ఈ రాత్రి మనం మాట్లాడుకుంటోంది సిలువ విలువ. చెప్పండి ఎంత? ఇది కొలవలేనంత. ఈ రాత్రి మనం పడుకునే ముందు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించాలి. వెలకట్టలేనంత ప్రేమను అయ్యా నాపై మీరు కుమ్మరించారు. ఎక్కడా? సిలువపై. ఎవరికైనా నా ఎడల దేవునికున్న ప్రేమ ఎలాగుంటుంది అని అడిగితే ఒక్కసారి సిలువ దగ్గరకు వచ్చి చూడు. దట్ ఈస్ హిజ్ లవ్. దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలా? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన్ని పట్టుకొని ఆయన మనకంటే కొంచెం గొప్పోడట, మనకంటే కొంచెం గొప్పోడట. అలా అలా అనడము, అలా బోధించడము, అలా నమ్మడము, అలా స్వీకరించడం, అసలు ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరికీ రక్షణ ఉందని మీరు అనుకుంటున్నారా? ఆయన బలిని తక్కువ చేసి చూస్తున్న వీళ్లకు రక్షణ ఉందా? అసలు మీరు విశ్వాసమేనా? ఇంతకు మీరు విశ్వాసులేనా? సిలువ విలువ అర్థం కాని మీరు చెప్పేదేంటి ప్రజలకు? 2025లో మనం దీని గురించి చాలా ఫైట్ చేసామనుకుంటున్నారేమో. అది ఫస్ట్ గేర్. ఈ సంవత్సరం గేర్ మారుతుంది. నిలబెట్టి అడగడమే ఒక్కొక్కరిని. ఏం చేద్దాం అనుకుంటున్నారు క్రిస్టియానిటీని? మీరందరూ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? యేసు దేవుడు కాదని చెప్తావా? సైలెంట్గా ఉండాలా? చిన్న దేవుడు అని చెప్తావా? సైలెంట్గా ఉండాలా? ఆయన తక్కువ చేసి క్రిస్టియానిటీకి వచ్చి మీరు బోధిస్తారా? మీరందరూ 100 మంది కలిసి నిలబడినా అనుకుంటున్నారేమో మేము దాడులు చేస్తున్నాం, వదిలేది లేదని. ఎవరు నేను ఒక వీడియో పెట్టారు, ఏమని? ఎండగడతామని. నాకు కూడా అదే కావాలి. మీరు రావాలి బయటికి, మీరు రావాలి. ఎండగట్టడానికైనా బయటికి రండి. ఎండగడతాం. సరుకులో సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రండి, థియాలజియన్స్ మధ్య మాట్లాడదాం. సబ్జెక్ట్లో సత్తా ఉన్న వాళ్ళు వస్తారు.
యూట్యూబ్లో కూర్చొని మాట్లాడడం కాదు. ఎండగడతారట. రండి, మీరు అలా బయటికి రావడమే కావాలి. మీరేంటో అందరికి తెలియాలి. ఇక మీరేంటో, మీ సరుకేంటో, మీ మోసం ఏంటో, మీ మాయ ఏంటో, మీ మేకపోతు గాంభీర్యం ఏంటో, ఈ మేడి పండుగ పైన ఉండే రంగేంటో బయట పడాలంటే మీరు రావాలి. నేను భలే ఆనందించాను, ఎండగట్టడానికి వస్తున్నామని. వెల్కమ్ వెల్కమ్. ఈ బైబిల్ పట్టుకొని ఆయన ప్రాణానికి ఖరీదు కడతారా మీరందరూ కలిసి? సిలువకు శత్రువులారా, ఇదే మీకు ఆనవాళ్ళు. యేసు ప్రభు దేవుడు కాదంటే క్రీస్తు విరోధులంతే. యేసు ప్రభు దేవుడు కాదంటే సిలువకు శత్రువులు వీళ్ళందరూ కలిసి. వీళ్ళందరూ సిలువకు శత్రువులు. బహు ప్రమాదం వీళ్ళతో, గుర్తుపెట్టుకోవాలి. బహు ప్రమాదం. ఎక్కడికక్కడ నిలబెట్టి అడగాలి. ఎక్కడికక్కడ నీ రక్షణ విలువెంత అని అడగండి. నీ రక్షణ విలువెంత? నీ కొరకు కార్చబడిన రక్తము ఖరీదెంత? ఇంత నువ్వు చెప్పావా? అసలు ఈ బైబిల్ పట్టుకోవడానికి నీకు అర్హత లేదు. తర్వాత సంగతి. ఈ బైబిల్ అది వెలకట్టలేనంత విలువ కలిగిందని చెబుతోంది. ఇది ఎంత తీవ్రమైందో మీకు అర్థమవుతుందో? ఒక్కొక్క అడుగు మనం ముందుకేస్తుంటే వాళ్ళందరికి జై కొట్టేటోళ్ళు. మా అయ్యగారు యేసు దేవుడు కాదంటున్నాడు, జై. మా అయ్యగారు యేసు చిన్న దేవుడు అంటున్నాడు, జై. దురభిమానం. నిజమైన క్రైస్తవులు ఆయనకు అవమానం కలుగుతుంటే అలా రక్తం ఉడికిపోతుంది. మనకు చల్లగా ఉందంటే అర్థం ఏంటి? మనం క్రైస్తవులు అయితే కదా. బయట వాళ్ళతో మాట్లాడి, బయట వాళ్ళతో పాటు బయట వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, మనోళ్ళు రోజు చెబుతున్నారు. ఇది సిలువ విలువ సిరీస్ స్టార్ట్ అయింది. ఇది మొదటి భాగం. ఈ మొదటి భాగంలో ఏమిటి? ఆయన బలి వెలకట్టలేనంత విలువ కలిగినది, అనంతమైనది, అనంత విలువ కలిగినది. కారణం ఆయన అనంతుడు గనుక. అందుకే ఈ భూమి మీద మనం వాడే ప్రతి వస్తువుకు, ప్రతి వాహనానికి, ప్రతి వస్త్రానికి, మనం చదువుకున్న చదువులకు అన్నిటికీ వెల ఉంది. ఇంత అని ఒక్క రక్షణకు మాత్రమే వెలకట్టలేనంత విలువ, అనంత విలువ, అనంత విలువ, అనంత విలువ. అందుకే ప్రతిరోజు చెప్పాలి మోకరిల్లి, అయ్యా ఇంత గొప్ప రక్షణకు నన్ను పాత్రుడిగా చేశావు, నీకు స్తోత్రం. ఏమిచ్చి నీ రుణమును నేను తీర్చుకోగలను అని హృదయపూర్వకంగా స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. 100వ కీర్తన, 100వ కీర్తన. ఎవరైనా పొరపాటు ఇదికేం పని లేదేమో అనుకుంటున్నారేమో. ఎందుకు లేదు? మా పనే ఇది, మా పనే ఇది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దేవత్వము పక్షాన నిలబడమే మా పని. మా పనే ఇది. వీళ్ళకి ఏం పని లేదు, ఉదయం నుంచి ఆయన దేవుడు దేవుడు అని అంటుంటారు అని చెప్తుంటారు అనుకుంటున్నారేమో పొరపాటు. మీకు తెలియని సంగతి అదే, మా పనే ఇది. మీ పని పట్టడమే, మీ పని పట్టడమే మా పని. అంటే మేము వాళ్ళ గురించి మాట్లాడితే సైలెంట్ అవుతారు అనుకుంటున్నారేమో. బాలు గోడ కొట్టినట్టే, మీరు కొట్టి చూడండి ఒకసారి. ఈ విషయంలో మా నోరులు ముయించే ప్రయత్నాలు చేయకుండా అయ్యే పని కాదు అది. అలా మీరు చేస్తే బంతి తీసుకొని గోడ కొట్టినట్టే. మీరు స్పీడ్కి కొడితే డబుల్ స్పీడ్లో వెనక్కి వస్తుంది. అబద్ధం చెప్పే మీకే అంత ఉంటే నిజాలు చెప్పే మాకెంత ఉండాలి? మేము ఊరుకుందామన్నా పరిశుద్ధాత్ముడు ఊరుకోనివ్వడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆత్మ నింపుతున్న అగ్ని. జాగ్రత్త. కష్టం, కష్టం. క్రైస్తవ సమాజానికి ద్రోహం చేస్తున్న బోధలు ఇవన్నీ గ్రహించాలి.